ఓం శాంతి 7/4/1983 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. మాటలతో అవ్యక్త బాప్దాద చెప్పిన రెండు అమూల్య మాటలు. ఈరోజు విశేషంగా నిమిత్తులైన డబల్ సేవాదారులు బాప్దాదాల స్నేహి మాటలకు విశేషంగా రెండు మాటలు చెప్తున్నారు. సదా బాబా ఇచ్చే ఈ శిక్షణల కానుకను తోడుగా ఉంచుకోండి. ఒకటి, సదా లౌకికంలో గృహస్థంలో అలౌకికం యొక్క స్మృతి, సదా సేవాధారిని అన్న స్మృతి, సదా ట్రస్టీ తనపు స్మృతి, సర్వుల పట్ల ఆత్మిక భావంతో శుభ కళ్యాణ భావన, శ్రేష్టంగా తయారు చెయ్యాలి అనే శుభ భావన. ఏ విధంగా ఇతర ఆత్మలను సేవా భావనతో చూస్తారో మాట్లాడతారో, అలాగే నిమిత్తమై ఉన్న లౌకిక పరివారపు ఆత్మలు, మీ కుటుంబంలో ఉండే ఆత్మలను కూడా అదే ప్రేరణతో నడిపిస్తూ ఉండండి. హద్దులలోకి, నా వారు అనే దానిలోకి వెళ్ళకండి. నా పతి, నా పిల్లలు, వీరి కళ్యాణం జరగాలి అని కాదు, సర్వుల కళ్యాణము జరగాలి. ఒకవేళ నాది అనేది ఉన్నట్లయితే ఆత్మిక దృష్టి, కళ్యాణ దృష్టిని ఇవ్వలేరు. మెజారిటీ బాప్దాదా ముందు పిల్లలు మారిపోవాలి, పతి మాకు తోడు కావాలి జ్ఞాన మార్గంలో, ఇంటిలోని వారు సహచరులుగా అవ్వాలి అని కోరుకుంటూ ఉంటారు. కానీ కేవలం ఆత్మలను మాత్రమే మీ వారిగా భావిస్తూ ఈ ఆశను ఎందుకు ఉంచుకున్నారు? ఈ హద్దులోని గోడల కారణంగా మీ శుభ భావన లేక కళ్యాణపు శుభ కోరిక ఆ ఆత్మల వరకు చేరుకోదు. కావున సంకల్పాలు బాగున్నా కానీ సాధనాలు యథార్థంగా లేని కారణంగా రిజల్ట్ ఎలా వెలువడగలదు? కావున ఈ కంప్లైంట్ కొనసాగుతూ ఉంటుంది. కావున సదా బేహద్ ఆత్మిక దృష్టి, సోదర భావపు సంబంధం యొక్క వృత్తితో ఏ ఆత్మ పట్లనైనా శుభ భావనను ఉంచినట్లయితే ఫలం తప్పక ప్రాప్తి అవుతుంది. కావున పురుషార్థంలో అలసిపోకండి. ఎంతో కష్టపడ్డాము అని, లేక వీరు ఎప్పుడూ మారరు అని అంటూ ఇలా నిరుత్సాహంగా అయిపోకండి. మీరు నిశ్చయ బుద్ధి కలవారు. నేను అన్న సంబంధం నుండి అతీతంగా అయి నడుస్తూ ఉండండి. కొందరు ఆత్మలు ఈశ్వర్య వారసత్వమును తీసుకునేందుకు భక్తి యొక్క లెక్కాచారాలు తీరడంలో కొద్ది సమయం పడుతుంది. కావున ఓర్పు వహించి సాక్షి తనపు స్థితిలో స్థితులై నిరాశ చెందకుండా ఉండండి. శాంతి మరియు శక్తి యొక్క సహయోగమును ఆత్మలకిస్తూ ఉండండి. ఇటువంటి స్థితిలో స్థితులై లౌకికంలో అలౌకిక భావనను ఉంచే డబల్ సేవాదారి ట్రస్టీ పిల్లల యొక్క మహత్వం ఎంతో గొప్పది. మీ మహత్వం అనగా గొప్పతనాన్ని గూర్చి తెలుసుకోండి. కావున ఏ రెండు మాటలను గుర్తుంచుకుంటారు? నష్టో మోహ ఒకటి, రెండు, బేహద్దు సంబంధము యొక్క స్మృతి స్వరూపం. నష్టో మోహలోనే అనంతమైన సంబంధం ఉంచుకోవాలి. విశ్వాత్మలందరికీ జ్ఞానం వారు పొందాలి, వారికి మంచి జరగాలి, వారు బాబా దగ్గరికి త్వరగా వచ్చేయాలి, వారు కోల్పోయినటువంటి ఆస్తిని పొందాలి. ఇలాంటి స్మృతి స్వరూపం బేహద్దు స్మృతి అంటే నష్టోమోహ బేహద్దు సంబంధం. రెండవది, నేను బాబాకు చెంది ఉన్నాను, బాబా సదా తోడుగా ఉంటారు, బాబాతో సర్వ సంబంధాలను నిర్వర్తించాలి. ఇదైతే గుర్తు ఉండగలదు కదా. కేవలం ఈ రెండు విషయాలను గుర్తుంచుకోండి. నష్టోమోహ, బాబాతో సర్వ సంబంధాలు. బాప్దాదా ప్రతి ఒక్క శక్తి లేక పాండవునితో పర్సనల్గా మాట్లాడుతున్నారు అని, శక్తి అంటే స్త్రీలు, మరి అన్నలతో మాట్లాడుతూ ఉన్నారు అని ప్రతి ఒక్కరూ భావించండి. నా కొరకు వ్యక్తిగతంగా ఏముంది అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు కదా. సభలో ఉంటూ కూడా బాప్దాదా ప్రవృత్తి వారందరితో విశేషంగా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. పబ్లిక్లో కూడా ప్రైవేటుగా మాట్లాడుతున్నారు. అర్థమైందా? పిల్లలు ఒక్కొక్కరికి ఒకరికన్నా మరొకరికి ఎక్కువ ప్రేమనిస్తూ ఉన్నారు. కావుననే మీరు ఇక్కడికి వస్తున్నారు కదా.
ప్రేమ లభిస్తుంది, సౌగాత్ కానుక లభిస్తుంది. దీని ద్వారానే రిఫ్రెష్ అవుతారు. ప్రేమ సాగరుడు. స్నేహి ఆత్మలైన ప్రతి ఒక్కరికి గనినిస్తున్నారు. అది ఎప్పుడు ఖాళీ అవ్వదు. ఇంకేమైనా మిగిలి ఉందా? కలుసుకోవడం, మాట్లాడడం మరియు తీసుకోవడం. ఇదే కోరుకుంటూ ఉన్నారు కదా! అచ్చా! ఈ విధంగా హద్దులోని సంబంధాల నుండి అతీతంగా సదా ప్రభు ప్రేమకు పాత్రులుగా, నష్టోమోహులుగా, విశ్వ కళ్యాణపు స్మృతి స్వరూపులుగా, సదా నిశ్చయ బుద్ధి విజయులకు, అలజడి నుండి అతీతంగా అచలంగా ఉండేవారికి, ఇటువంటి శ్రేష్ఠాత్మలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. పార్టీలతో వేరు గ్రూపులతో మిలనం. సదా స్వయాన్ని బాబాకు తోడుగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా? ఎవరికైతే సర్వశక్తివంతుడైన తండ్రి సహచరుడిగా ఉంటారో వారికి సదా సర్వప్రాప్తులు లభిస్తాయి. వారి ముందుకు ఎప్పుడు ఏ విధమైన మాయ రాజాలదు. మాయకు వీడ్కోలు చెప్పేశారా? ఎప్పుడు మాయకు అతిథి సత్కారాలు చేయడం లేదు కదా! ఎవరైతే మాయకు వీడ్కోలు పలుకుతారో వారికి బాప్దాదా ద్వారా ప్రతి అడుగులోనూ అభినందనలు లభిస్తాయి. ఒకవేళ ఇప్పటి వరకు కూడా వీడ్కోలు చెప్పకపోతే ఏం చేయాలి, ఎలా చేయాలి అని అంటూ పదే ఆర్తనాదాలు చేయాల్సి వస్తుంది. కావున సదా వీడ్కోలు పలికే వారిగా మరియు అభినందనలు పొందే భాగ్యశాలి ఆత్మలుగా ఉండండి. ప్రతి అడుగులోనూ బాబా తోడుగా ఉన్నట్లయితే అభినందనలు కూడా తోడుగా ఉంటాయి. స్వయంగా భగవంతుడే ఆత్మలైన మనకు అభినందనలు తెలుపుతున్నారు అన్న స్మృతిలోనే సదా ఉండాలి. ఏదైతే ఊహించనే లేదో దానిని పొందేశారు. బాబాను పొందడంతో సర్వస్వాన్ని పొందారు. సర్వప్రాప్తి స్వరూపంగా అయిపోయారు. సదా ఇదే భాగ్యమును గుర్తుంచుకోండి. రెండవ గ్రూప్తో అందరూ ఒక్క బాబా స్నేహంలో ఇమిడి ఉంటున్నారా? ఏ విధంగా సాగరంలో ఇమిడిపోతారో అలా సదా బాబా స్నేహంలో సదా ఇమిడి ఉండండి. ఎవరైతే సదా స్నేహంలో ఇమిడి ఉంటారో వారికి ప్రపంచంలోని ఏ విషయం యొక్క స్పృహ ఉండదు. స్నేహంలో ఇమిడి ఉన్న కారణంగా అన్ని విషయాల నుండి సహజంగానే అతీతంగా అయిపోతారు. కష్టపడాల్సిన అవసరం ఉండదు. వీరైతే మైమర్చిపోయి ఉంటారు అని భక్తులను గూర్చి అంటారు. కానీ పిల్లలను గూర్చి సదా ప్రేమలో మునిగిపోయి ఉంటారు అని అంటారు. వారికి ప్రపంచపు స్మృతి ఉండదు. నా ఇల్లు, నా పిల్లలు, ఈ వస్తువు నాది, ఇలా నాది, నాది అనేదంతా సమాప్తమైపోతుంది. కేవలం ఒక్క బాబాయే నావారు, ఇక మిగిలిన నావి అనేవన్నీ సమాప్తం. నావి అనే ఇతర విషయాలు మైలాగా మురికిగా చేసేస్తాయి. ఒక్క బాబా నావారిగా అయినట్లయితే ఈ మైల అంతా సమాప్తమైపోతుంది. మూడవ గ్రూప్తో బాబాకు పిల్లలు ప్రతి ఒక్కరూ అతి ప్రియమైన వారు. అందరూ శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. పేదవారైనా, షౌకార్లైనా, చదువుకున్న వారైనా, లేక చదువుకోని వారైనా అందరూ ఒకరికన్నా ఒకరు అధికంగా ప్రియమైన వారు. బాబా కొరకు అందరూ విశేషాత్మలే. అందరిలోనూ ఏ విశేషత ఉంది? బాబాను తెలుసుకునే విశేషత. దేనినైతే పెద్ద ఋషులు, మునులు తెలుసుకోలేకపోయారో దానిని మీరు తెలుసుకున్నారు, పొందేశారు. పాపం వారు నేతి నేతి మాకు తెలియదు అంటూ వెళ్ళిపోయారు. మీరైతే అన్నీ తెలుసుకున్నారు. కావున బాప్దాదా ఇటువంటి విశేషాత్మలకు రోజు ప్రియ స్మృతులు తెలియజేస్తారు. రోజు మిలనం జరుపుతారు. అమృత వేళ సమయం విశేషంగా పిల్లల కొరకు ఉంచబడిన సమయం. భక్తుల లైను తర్వాత వస్తుంది. మొదట పిల్లల లైన్ ఉంటుంది. విశేషాత్మలను కలుసుకునే సమయం కూడా తప్పకుండా విశేషంగా ఉంటుంది. కావున సదా స్వయముని ఇటువంటి విశేషాత్మగా భావించండి మరియు సదా సంతోషంలో ఎగురుతూ ఉండండి. నాలుగవ గ్రూప్తో బ్రాహ్మణ పిల్లలు తమ రోగమునకు స్వయమే వైద్యం చేసుకోగలరు. సంతోషము అనే మందు క్షణంలో ప్రభావం చూపే మందు. ఏ విధంగా వారు శక్తిశాలి ఇంజెక్షన్ వేయడంతోనే మారిపోతారో అలా బ్రాహ్మణులు స్వయమునకు స్వయమే సంతోషపు మందుని ఇచ్చేస్తారు, లేక సంతోషపు ఇంజెక్షన్లు ఇచ్చేస్తారు. ఈ సంతోషం అనే స్టాక్ అయితే ప్రతి ఒక్కరి వద్ద ఉంది కదా! జ్ఞానం యొక్క ఆధారంపై శరీరాన్ని నడపాలి.
జ్ఞానం యొక్క ప్రకాశం మరియు శక్తి ఎంతో సహాయం చేస్తుంది. ఏదైనా రోగం వచ్చినట్లయితే అది కూడా బుద్ధికి విశ్రాంతినిచ్చే సాధనం. సూక్ష్మవతనంలో అవ్యక్త బాప్దాదాతో పాటు 2 రోజుల ఆహ్వానంపై అష్టలీలను చూసేందుకు వచ్చి చేరుకోండి. అప్పుడిక డాక్టర్ యొక్క అవసరం కూడా ఉండదు. ప్రారంభంలో సందేశీలు వెళ్ళేవారు, 1, 2 రోజులైనా వతనంలోనే ఉండేవారు. అలాగే ఏమి జరిగినా కానీ వతనంలోకి వచ్చేయండి. బాప్దాదా వతనం నుండి షైర్ చేస్తూ ఉంటారు అంతటా. భక్తుల వద్దకు తీసుకెళ్తారు. లండన్, అమెరికా తిప్పి వస్తారు. తిప్పి తీసుకొస్తారు. విశ్వ భ్రమణం చేయిస్తారు. కావున ఎప్పుడు ఈ అనారోగ్యం వచ్చినా వతనం నుండి ఆహ్వానం వచ్చింది. నాకు అనారోగ్యం కాదు. ఫుల్ రెస్ట్ తీసుకుంటా నా తండ్రి దగ్గరకు వెళ్ళి అని భావించండి. ప్రశ్న: సహజ యోగి జీవితపు విశేషత ఏంటి? జవాబు: యోగి జీవితము అనగా సదా సుఖమయమైన జీవితం. కావున ఎవరైతే సహయోగులుగా ఉన్నారో వారు సదా సుఖపు ఊయలలో ఊగేవారిగా ఉంటారు. ఎప్పుడైతే సుఖదాత అయిన బాబాయే తమ వారిగా అయిపోయారో అప్పుడిక అంతా సుఖమే సుఖంగా అయిపోతుంది. కావున సుఖపు ఊయలలో ఊగుతూ ఉండండి. సుఖదాత అయిన తండ్రి లభించేశారు. సుఖపు జీవితం తయారైంది. సుఖపు ప్రపంచం లభించింది. ఇదే యోగి జీవితపు విశేషత. ఇందులో దుఃఖం యొక్క నామరూపాలు కూడా లేవు. ఇంకొక ప్రశ్న: వృద్ధులైన మరియు చదువుకోని పిల్లలకు ఏ ఆధారంపై సేవ చేయాలి? జవాబు: తమ అనుభవం యొక్క ఆధారంపై వారి సేవ చేయాలి. మీరేమేమి అనుభవం చేసుకున్నారు బాబా దగ్గర? ఈ ఆధారంతో అనుభవపు కథను అందరికీ వినిపించండి. మీరు ఎలా జ్ఞానంలోకి వచ్చారు, వచ్చిన తర్వాత ఏం అర్థం చేసుకున్నారు, యోగం ఎలా చేయగలుగుతూ ఉన్నారు, సులభంగా వారికి అర్థమయ్యేలాగా చెప్పగలరు. అనుభవం మీకు ఉంది కాబట్టి. ఏ విధంగా ఇంటిలో బామ్మ లేక అమ్మమ్మ పిల్లలకు కథలను వినిపిస్తారో, ఇంట్లో ఉండే అవ్వలు వినిపిస్తారు కదా, అలా మీరు కూడా అనుభవపు కథను వినిపించండి. ఏమి లభించింది, ఏమి పొందారు, ఇదే వినిపించాలి. ఇది అన్నింటికన్నా పెద్ద సేవ. దీనిని ప్రతి ఒక్కరూ చేయగలరు. స్మృతి మరియు సేవలోనే సదా తత్పరులై ఉండండి. ఇదే బాబా సమానమైన కర్తవ్యం. ఓం శాంతి.